నాగబాబు కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని ఏదో కారణం చూపించి అతని క్యారెక్టర్ని అసాసినేట్ చేయడానికి కానీ, దిగజార్చడానికి కానీ, అతని సమాజం చిన్నచూపు చూసేలా చేయడానికి ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరికి ఒకటే సమాధానం. 2014 నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఆయన వ్యక్తిత్వాన్ని తగ్గించి, అవమానించి, వ్యక్తిగతమైన పేరు ప్రతిష్టలు దిగజార్చాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. 10 సంవత్సరాలు ప్రయత్నించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రజలు అర్థం చేసుకుని % మార్క్స్తో డిప్యూటీ సీఎం చేసుకున్నారు. ప్రజల హృదయాలను గెలవడం చాలా కష్టం. ఒకసారి గెలిచాక జనం హృదయాల్లో నుంచి అతని పట్ల వాళ్ళకున్న ఇష్టాన్ని, ప్రేమని, సదభిప్రాయాన్ని మార్చడం చాలా కష్టం. గెలవాలనుకునేవాడిని మీరు ఓడించగలరు, కానీ గెలిచినా ఓడినా నిత్యం ప్రజలకు మంచి చేయాలని పోరాటం చేసే పవన్ కళ్యాణ్ లాంటి మంచి వ్యక్తిని ఎవరు ఏ విధంగానూ ఓడించలేరు. ప్రతి విషయంలోనూ అడ్డగోలుగా మాట్లాడే వాళ్ళకి తిరుగులేని విధంగా అదే రేంజ్లో గుణపాఠం చెప్పాలని నాకుంటుంది. కానీ ఇలా చిన్న చిన్న విషయాలకి నువ్వు రియాక్ట్ అవ్వద్దు అని మా సేనాని ఆజ్ఞాపించాడు. కాబట్టి అడ్డగోలుగా మాట్లాడే వాళ్ళకి చాలా సవినయంగా చెప్తున్నాను అన్నటువంటిది ఆయన తాజాగా చేసిన ప్రకటన. ఇది ఎవరిని ఉద్దేశించి అన్నటువంటిది అయితే తెలియదు.